పిల్లాడికి చాలా భవిష్యత్తు ఉంది. ఇవాళ అతను లేవలేని పరిస్థితి ఉన్నాడు. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? మీరు తిరిగారు కదా, చెప్పండి దానికి సంబంధించి. ఒకటి బ్రదర్, వాళ్ళ కన్న కడుపు ఎంత బాధ ఉంటుంది అమ్మకు. ఎలా ఎలా వాళ్ళు ఎలా జీర్ణించుకోగలుగుతారు దీన్ని? 100కు 200% ముఖ్యమంత్రి గారు, ఈ ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో దామోదర్ రాజ నరసింహ, దళిత ట్యాగును వాడి దళిత కులాన్ని వాడి మంత్రి పదవులు సంపాదించినటువంటి మంత్రులు వీళ్ళందరూ కలిసి 100 కోట్లు కాదు 200 కోట్లు ఇచ్చిన మాకేమొద్దు బ్రదర్. నయమయ్యేటట్టు 10 రూపాయలతోనైతే 20 రూపాయలతోనైతే 1000 రూపాయలతోనైతే 10,000తోనైతే ఆ పిల్లగానికి కాళ్ళు చేపియండి. ఆ కాళ్ళు కనుక పనిచేయలేదు అనుకో, ఆ పిల్లోని రోజు ఎత్తుకొని బాత్రూమ్కు ఉచ్చబోవడానికి మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళే ఎత్తుకొని పోవాలి, తీసుకొని రావాలి. ఎలా అనుభవించాలి బ్రదర్? ఎలా బ్రతకరా పిల్లోడు కదా? కాబట్టి నష్టపరిహారం కట్టిస్తారా? ఆరోగ్య మంచిగా ఇలాగా ట్రీట్మెంట్ ఖర్చులు ఇస్తారా? మొత్తం ఉన్నది మొత్తం అమ్ముకున్నాడు వాళ్ళ నాయన. ఉన్నటువంటి 2 కార్లు, పొలము, బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చి ఇన్ని కష్టాలు పడాలి ఈ పోలీసులతో దెబ్బలు తిని. కాబట్టి మొత్తం ఇంతవరకు వాళ్ళ ట్రీట్మెంట్ ఖర్చులు ఏవైతున్నాయో ఆ పిల్లాడికి జరిగినటువంటి ఏదైతుందో మొత్తం ప్రభుత్వం వహించాలి.